ఓకే. సో నిన్న మనము ఏపీఐ గేట్వే లైక్ ఏపీఐ సర్వీస్ యొక్క యూజ్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్ని మనం చూసాం కదా. ఓకే. సో ఇప్పుడు మనం ఒక స్మాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. ఓకే. సో దాన్ని స్లోగా ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే వెరీ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే. సో బేసికల్గా కొన్ని స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ఆ, ఎవరైనా ఒకవేళ స్టార్టింగ్ నుంచి లేకుండా మిడిల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. సో దాని ప్రకారం ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకేనా. వెరీ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఓకే. సో ఫస్ట్ మీకు ఎలా ఉంటుందంటే ప్రొసీజరు, మీకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని మూవ్ చేశారు అనుకోండి. అంటే ఆల్రెడీ రన్నింగ్ ఉంటుంది అనమాట, దాన్ని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే. రికార్డ్ అవుతుంది కదా. ఓకే. రికార్డ్ అవుతుంది. మిమ్మల్ని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ లోనే మిమ్మల్ని మూవ్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్లోకి మూవినప్పుడు మీ టీమ్ లీడ్ కానీ లేదంటే మీ మేనేజర్ కానీ త్రీ థింగ్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఫస్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్. ఇంకా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఎలా షేర్ చేస్తారంటే, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదంటే మనకి పెన్ డ్రైవ్ లో పెట్టేయడం కానీ అండ్ జిప్ ఫోల్డర్స్ అండ్ డౌన్లోడ్ చేసుకోమని ఎక్కడ చెప్పరు. వాళ్ళు సింపుల్ గా ఏం చేస్తారంటే ఒక కాన్ఫిడెన్స్ పేజ్ అనేది ఇస్తారనమాట. అంటే ఎవ్రీ వెబ్సైట్ మెయింటైన్ సమ్ కాన్ఫిడెన్స్ పేజ్ సంబంధించిన వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తుంటాయి. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ కాన్ఫిడెన్స్ పేజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ పేజ్ చూడడానికి ఎలా ఉంటుందంటే రియల్ టైంలో, అఫ్ కోర్స్ కాన్ఫిడెన్స్ పేజ్ ఒకటే కాదు, మల్టిపుల్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ యూజ్ చేస్తుంటారు. ఓకే. రియల్ టైంలో ఇలా ఉంటుంది కాన్ఫిడెన్స్ పేజ్. సో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. మీకు మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తేనే మీకు యాక్సెస్ ఉంటుంది చూడడానికి. సో అది చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రాజెక్ట్ సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో మీరు సింపుల్ గా అంటే ఈ లింక్స్ షేర్ చేస్తారు. ఓకే. ఈ లింక్స్ షేర్ చేసి మీకు ఈ లింక్స్ కి యాక్సెస్ ఇస్తారు. మీరు సింపుల్ గా ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని మీ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చదువుకోవాలి ఫస్ట్. స్టెప్ 1. స్టెప్ 2 లో ఏం చేస్తారు అంటే, ఇది స్టేజ్ 1. తర్వాత మీకు ఏం చేస్తారంటే గిట్ హబ్ లింక్ ఇస్తారనమాట. సో గిట్ హబ్ అంటే ఏ ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ లోకి మిమ్మల్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసి గిట్ హబ్ లింక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఏదో ఒకటి తీసుకుందాం. ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లోకి మిమ్మల్ని యాడ్ చేస్తారనమాట. అది ఎలా యాడ్ చేస్తారంటే, అఫ్ కోర్స్ మీకు కొలబరేటర్స్ అని ఉంటుంది. ఈ కొలబరేటర్స్ లో మీరు ఆల్రెడీ లైక్ ఆర్గనైజేషన్ మెంబర్ కాబట్టి, మీరు ఆర్గనైజేషన్ మెంబర్ కాబట్టి మిమ్మల్ని సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. వన్స్ మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ లోకి, ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ కోడ్ అనేది ఉంది కదా, ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని క్లోన్ చేసుకోవాలి. మీరు క్లోన్ చేసుకోవాలి ఈ కోడ్ని. క్లోన్ చేసుకొని మీరు ఏదైతే ఐడి యూజ్ చేస్తున్నారో, ఓకే. ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ వచ్చేసి పైథాన్ యూజ్ చేస్తున్నాం. మీకు మీ ఓన్ ఏదైనా డిఫరెంట్ ఐడి ఉందనుకోండి, విజువల్ స్టూడియో కానీ లేదంటే ఇంకా సంథింగ్ ఎక్లిప్స్ కానీ సమ్ డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి కదా, వాళ్ళ కన్వీనియంట్ బేస్ చేసుకొని యూజ్ చేసుకుంటా ఉంటారు కదా. సో ఐడిని యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే పైథాన్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి పైథాన్ ఓపెన్ చేసుకోండి. పైథాన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ టాప్ లో మెనూ బార్ లో మీకు గిట్ అని ఒకటి ఉంటుంది. ఈ గిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లోన్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఈ క్లోన్ లో మీరు ఈ క్లోన్ ని ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి క్లోన్ చేసుకుంటాం. ఓకే. సో క్లోన్ చేసుకున్న తర్వాత మీకు ప్రాజెక్ట్ ఇలా వచ్చేస్తుంది. ఓకే. లెట్ మీ ఓపెన్ ద ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్. ఇది నిన్న మనం క్రియేట్ చేసాం కదా, బేసిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఓకే. సో ఇది నిన్న మనం టెస్ట్ చేసాం. ఇది ఇట్లా మీకు క్లోన్ అయిపోయింది. సో క్లోన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ
కోడ్ ఏదైతే మీరు క్లోన్ చేసుకున్నారో అది మీ సిస్టమ్ అంటే మీ లోకల్లో రన్ చేస్తుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని సెటప్ ఇస్తారు. లేదంటే ఈ రీడ్ మీ ఫైల్ అని ఒక ఫైల్ ఉంటుంది దీంట్లో ప్రాజెక్ట్ లోపలే. అంటే ఎట్లా ఇది ఏం చెప్తుందంటే మీ ప్రాజెక్ట్ ని రన్ చేసుకోవడానికి మీరు మాడ్యూల్స్ ని డిపెండెన్సీ మాడ్యూల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా డీబీ రిలేటెడ్ క్రెడెన్షియల్స్ ఉంటే వాటిని ఎలా సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ ఇక్కడ లేదనుకోండి, ఎవరైతే మీకు ఈ రిపాజిటరీని అసైన్ చేశారో, లైక్ మీ టీమ్ లీడే కదా, సో మీ టీమ్ లీడ్ని అప్రోచ్ అయ్యి, సో నేను నా లోకల్లో ఈ ప్రాజెక్ట్ ని రన్ చేయాలనుకుంటున్నాను, సో రన్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తూ తను హ్యాండిల్ చేస్తాడు మాక్సిమం. సో ఇప్పుడు చూడండి, క్లోన్ చేసుకున్నాము, ప్రాజెక్ట్ రన్ చేద్దాం ఫస్ట్ లోకల్లో. సో ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే మీకు మస్ట్ అండ్ షుడ్ గా డాకర్ అనేది ఉండాలి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్, ఇప్పుడు ఇది థర్డ్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఆల్రెడీ ఈ డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది ఏం లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాము అండ్ రన్ చేస్తాం అంతే. ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తాం ముందు, ఇంక మిగతా ఏం చేయం. ఇక్కడ మనకి ఎడిట్ కాన్ఫిగరేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తాము, ఎడిట్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఫ్రమ్ టెంప్లెట్ అంటే ఈ ప్రాజెక్ట్ లో టెంప్లెట్ ఎక్కడ ఉందో సెట్ చేసుకుంటాము. ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, ఈ ప్రాజెక్ట్ లో నుంచి ఇన్పుట్స్ ఏమి వస్తాయి, అండ్ సామ్ సిఎల్ఐ అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ రన్ అవ్వాలి. ఓకే, అది డాకర్ మీద డిసైడ్ అవుతుంది. ఇక్కడ డీబగ్ హోస్ట్ వచ్చేసి లోకల్ హోస్ట్ అన్నాం కాబట్టి అది డాకర్ తీసుకుంటుంది. అండ్ ఏడబ్ల్యూఎస్ కనెక్షన్, మనం ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఆల్రెడీ మనం చెప్పుకుంది ఇది. తర్వాత మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కొడతాడు, రన్ కొడతాడు సింపుల్ గా, రన్ కొడేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ అయింది అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్, ప్రాజెక్ట్ అనేది నా లోకల్లో రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా, ఎటువంటి ఎర్రర్ త్రో చేయకుండా. అంటే ఎగ్జిస్టింగ్ ఏదైనా అంటే ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని టెస్ట్ చేస్తాం అనమాట ఒక శాంపిల్ ని. సో వన్స్ ఇది రన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీ టీమ్ లీడ్ కి కాన్ఫరెన్స్ పేజ్ అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, అండ్ గిట్ కి సంబంధించిన కోడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. సో సక్సెస్ఫుల్ గా మీరు రన్ చేస్తారు. అప్పుడు మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేశారనుకోండి మీ టీమ్ లీడ్ కి, అప్పుడు టీమ్ లీడ్ ఏం చేశాడంటే మిమ్మల్ని స్ప్రింట్ కి అటాచ్ చేస్తాడు. ఈ స్ప్రింట్ ఏంది అంటే మీరు రెగ్యులర్ గా చేసే వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ట్రాక్ చేస్తూ ఉంటారు. అది చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రన్ అయింది చూసారా, 200 స్టేటస్ కూడా వచ్చింది, రన్ అయింది సక్సెస్ఫుల్ గా. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, స్ప్రింట్ కి అసైన్ చేస్తాడు, అంటే స్ప్రింట్ బోర్డ్ కి అసైన్ చేస్తాడు. అజ్యూర్ డెవాప్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇది అజ్యూర్ డెవాప్స్, ఇలా ఉంటుంది మీకు స్ప్రింట్. ఇక్కడ ఈ స్ప్రింట్ గురించి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ వన్ లో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ కింద చూడండి అంతే. సో ఈ స్ప్రింట్ లో మీకు ఈ స్ప్రింట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏ ఏ టాస్కులు ఉన్నాయి, ఓకే, కెపాసిటీ ఏంది, బ్యాక్లాగ్స్ ఏంది, ఓకే, అండ్ టాస్క్ బోర్డ్ అంటే ఈ స్ప్రింట్ లో ఏ ఏ టాస్కులు చేయాలి అని వివరంగా క్లియర్ గా రాసుంటాయి. సో దాంట్లో మీకు ఒక టాస్క్ అసైన్ చేస్తారు, అసైన్ చేసిన తర్వాత ఆ టాస్క్ ని మీరు తీసుకొచ్చి వర్క్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక టాస్క్ చేద్దాము, ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈరోజు టాస్క్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్, ఈటీఎల్ సారీ ఏపీఐ బేసిక్ స్ట్రక్చర్, ఏటీఎల్ బేసిక్ ఏపీఐ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయమన్నాడు అనుకుందాం. టాస్క్ మీకు అది ఇచ్చింది. సో దీంట్లో ఇక్కడ మెన్షన్ చేస్తారు ఎవరికి అసైన్ చేస్తారు, ఇక్కడ అసైన్ చేస్తారనమాట. మీ మీ పేరు ఉంటే మీ పేరు అసైన్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏరియా అండ్ ఇటరేషన్ అంటే ఇది ఏరియా అంటే మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఒకే బోర్డు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాంట్లో మీ యొక్క ప్రాజెక్ట్ అన్నమాట, అంటే మీరు ఏ టీమ్ లో ఉన్నారు అది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటరేషన్ వచ్చేసి మీరు ఏ స్ప్రింట్ లో ఉన్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ స్ప్రింట్లు చాలా ఉంటాయి, మీరు ఏ స్ప్రింట్ లో ఉన్నారని ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు యాక్టివిటీ డెవలప్మెంటా, డిజైన్, డాక్యుమెంటేషన్, టెస్టింగ్. సో డెవలప్మెంట్ కాబట్టి మీకు డెవలప్మెంట్ ఉంటుంది యాక్టివిటీ. ఎస్టిమేటెడ్ అవర్స్ అంటే ఈ టాస్క్ ని మీరు ఎన్ని అవర్స్ చేస్తారు అనేది మెన్షన్ చేస్తారు. ఈ టాస్క్ ని మీరు ఎన్ని అవర్స్,
ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతారు, అంటే టీం మొత్తాన్ని ఒక స్ప్రింట్ మీటింగ్ పెడతారనమాట. అడుగుతారు ఈ టాస్క్ ని మీరు ఎన్ని అవర్స్ లో చేస్తారు అనేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్స్ ఇస్తారు, లైక్ 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్, 5 అవర్స్ అట్లా. సో ఓవరాల్ గా దాంట్లో నుంచి యావరేజ్ పిక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ 6 అవర్స్ అనుకోండి, 6 అవర్స్ ఇస్తారు ఇక్కడ, అండ్ రిమైనింగ్ 6 అవర్స్ అంటే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. మీరు ఈ టాస్క్ ఈ రోజు పిక్ చేసుకొని దీంట్లో 2 అవర్స్ 2 అవర్స్ వర్క్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, నేను 2 అవర్స్ కంప్లీట్ చేశాను, ఇంకా 4 అవర్స్ బాకీ ఉంది అని మీరు అప్డేట్ చేస్తారనమాట. అప్పుడు మీ టీమ్ లీడ్ ఏమని అనుకుంటాడు, ఓకే తను వర్క్ చేస్తున్నాడు, 2 అవర్స్ కంప్లీట్ చేసేసాడు, ఇంక 4 అవర్స్ ఉంది, ఓకే చేయని అంటారు. అట్లా అనమాట. సో లెట్స్ టేక్ ద 6 అవర్స్, రిమైనింగ్ 0. ఇప్పటివరకు మనం ఏం చేయలేదు కాబట్టి. సో లెట్స్ సేవ్ దిస్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు ఈ డెస్క్రిప్షన్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని ఒక ఉంటుందన్నమాట. సో డెస్క్రిప్షన్ లో ఈ టాస్క్ సంబంధించిన డీటెయిల్స్ రాస్తారు. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే మీరు ఈ టాస్క్ ద్వారా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో వీటిని యూజ్ చేసుకొని మీరు టాస్క్ అయితే బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ స్టార్ట్ ద టాస్క్. సో ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకున్నారు. క్లోన్ చేసుకున్న తర్వాత యాక్చువల్ గా ఇది గిట్ లో లేదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, యాజ్ ఎ టీమ్ లీడ్ గా నేను ఫస్ట్ దీన్ని గిట్ లోకి మూవ్ చేస్తా. గిట్ మూవ్ చేసిన తర్వాత ఓకే, అప్పుడు మనము ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రస్తుతానికి ఇది మనకి గిట్ లో లేదు. ఓకేనా. సో యాజ్ ఎ టీమ్ లీడ్ గా నేను ఫస్ట్ ముందు దీన్ని గిట్ కి మూవ్ చేసుకుంటాను. సో క్రియేట్ గిట్ రిపాజిటరీ యాడ్ అవుతుంది, యాడ్ చేద్దాం. యాడ్ కమిట్ ఇనిషియల్ ఇనిషియల్ కమిట్ కంట్రీ. ఓకే, సో ఇది గిట్ లో లేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి, సో మనము ఆ ప్రాజెక్ట్ ని గిట్ కి మూవ్ చేయాలి. క్రియేట్ రిపాజిటరీ. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ, సేమ్ నేమ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ టైం అక్కడ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి. మీకు ఆల్రెడీ రిపాజిటరీలో ఉంటుంది, మీరు జస్ట్ క్లోన్ చేసుకోవడం మాత్రమే. సో ఇప్పుడు రిపాజిటరీ లేదు కాబట్టి నేను పెడుతున్నాను దీన్ని. సో ప్రైవేట్ లో పెట్టాను అంటే మీకు ఎవరికి యాక్సెస్ ఉండదు. సో ఎవరైతే నేను అలౌ చేస్తానో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ప్రైవేట్ లో పెడుతున్నాను, క్రియేట్ రిపాజిటరీ. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ కోడ్ ఏం లేదు. కోడ్ యాక్చువల్ గా నా లోకల్లో ఉంది, నేను దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని ఇక్కడి నుంచి మూవ్ చేయాలి కాబట్టి గిట్ పుష్ డిఫైన్ రిమోట్. ఆ రిమోట్ ఇక్కడ ఇచ్చేస్తే ఓకే. సో నా దగ్గర రెండు రెండు ఉన్నాయి గిట్ హబ్ అకౌంట్స్. సో రెగ్యులర్ పెడతాను. సో దీని గురించి నేను ఆల్రెడీ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మన ప్రీవియస్ ప్రాజెక్ట్ లో, ఓన్లీ గిట్ మీద. ఐ థింక్ రెగ్యులర్ పైథాన్ యువర్ డాష్బోర్డ్ బ్యాచ్ గిట్ హబ్ యా ఇక్కడ. ఓకే, సో ఇన్ కేస్ గిట్ హబ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. రైట్, లాగిన్. ఓకే, పుష్ అయిపోయింది ఇక్కడ నుంచి, క్లౌడ్కి వెళ్ళిపోయింది. సో ఇది క్లౌడ్ గిట్ హబ్ ఇది. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే చూడండి, మన లోకల్లో ఏదైతే కోడ్ ఉందో, ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తం ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, లెట్ మీ రిఫ్రెష్ దిస్. వచ్చేసిందా. సో ఇప్పుడు బేసికల్ గా ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ అనుకోండి. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని సేమ్ లైక్ గిట్లోకి వస్తారు. ఇక్కడ క్లోన్ మీరు క్లిక్ చేస్తారు, ఆ యూఆర్ఎల్ ఇక్కడ ప్రాసెస్ చేస్తారు, క్లోన్ కొడతారు, క్లోన్ అయిపోయింది. అండ్ రన్ లోకల్లో ఫస్ట్ టెస్ట్ చేసుకుంటారు, ఎగ్జిస్టింగ్ వన్ రన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక టాస్క్ అసైన్ చేశారు, లైక్ ఇది ఒక టాస్క్ అసైన్ చేశారు. ఏమని, ఏపీఐ బేసిక్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయమన్నారు, 6 అవర్స్ ఇచ్చారు. సో మీరు ఏం చేయాలి, ఇది టాస్క్, దీన్ని మీరు
యాక్టివ్లో పెట్టాలి. యాక్టివ్లో పెడితే దాని మీనింగ్ ఏంటంటే మీరు దీని మీద పని చేస్తున్నారు అని అర్థం. సో మీ టీం లీడ్ మీరు ఏం చేస్తున్నారు అని డైరెక్ట్గా అడగడు. సో చూస్తాడు ఇక్కడ ఎవరెవరు దేని మీద పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీంలో ఉన్నారు, బట్ మీకు ఎటువంటి యాక్టివ్ లేదనుకోండి, అప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఏమని. సో మీరు ఏ టాస్క్ మీద వర్క్ చేస్తున్నావు సాయి అని అడుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ ఏ టాస్క్ నీ పేరు మీద యాక్టివ్గా లేదు. సో యాక్టివ్గా లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు క్వశ్చన్. సో దానికి మీరు ప్రాపర్ రీజన్ ఇచ్చుకోవాలి. ఓకే, లెట్ మీ మేక్ ఇట్ యాక్టివ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది కదా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు టచ్ చేయొద్దు. మాస్టర్ బ్రాంచ్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. మరి మీరు వర్క్ చేయాలంటే మీరు సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని మీరు క్లిక్ చేయండి, న్యూ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది. ఈ బ్రాంచ్ ని క్రియేట్ చేసేది కూడా ఒక ప్రాపర్ ఒక రూల్ ప్రకారం క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే మీకు అసైన్ చేసిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ నెంబరు అండ్ ద టైటిల్ సింపుల్గా ఇక్కడ కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది. సో ఓన్లీ నెంబర్ వరకు 32 ఏపీఐ బేసిక్ స్ట్రక్చర్. ఇన్ కేస్ బ్రాంచ్ నేమ్ పెద్దదిగా ఉందనుకోండి, సమ్ కంటెంట్ రిమూవ్ చేసేసండి. ఓకే, లెట్స్ క్రియేట్ ద బ్రాంచ్. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను నా బ్రాంచ్ లో ఉన్నా, అంటే ఇది నా టాస్క్, మాస్టర్ బ్రాంచ్ లో లేను. ఇప్పుడు నేను ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే రామ్, ఫాలో అవుతున్నావా? ఫాలో అవుతున్నాం. ఓకే రైట్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ గానే ఉంది కదా రామ్? క్లియర్ గానే ఉంది bro. ఓకే, సో ఇప్పుడు మనము తీసుకుంది ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఏపీఐ గేట్వే. సో బేసికల్ గా ఏపీఐ సర్వీస్ అనేది దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లాంబ్డా ద్వారానే కాదు. ఓకే, చాలా వేస్ ఉన్నాయి ఏపీఎస్ గేట్వేస్ ని, సారీ ఏపీఐ సర్వీస్ ని క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, చూడండి, బేసికల్ గా ఏపీఐస్ మనం క్రియేట్ చేసుకోవడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయండి. ఫాస్ట్ ఏపీఐ యూస్ చేసుకోవచ్చు, ఫ్లాస్క్ యూస్ చేసుకోవచ్చు, జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది, నోడ్ జేఎస్ ఉంది, ఎక్స్ప్రెస్ జేఎస్ ఉంది, స్ప్రింగ్ బూట్ అంటే జావాని యూస్ చేసుకొని, సి షార్ప్ లో వచ్చేసి డాట్ నెట్ ఉంది, గో లాంగ్వేజ్ లో కూడా ఉంది మనకి, రూబీలో వచ్చేసి రూబీ ఆన్ రైల్స్ ఏపీఐ యూస్ చేసుకోవచ్చు, పిహెచ్పిలో పిహెచ్పి ప్లస్ లారావెల్. ఓకే, సో మనకి పైథాన్ లో వచ్చేసి ఫాస్ట్ ఏపీఐ ఉంది, ఫ్లాస్క్ ఉంది, జాంగో ఉంది. వీటితో పాటు మనకి క్లౌడ్ బేస్డ్ యూస్ చేస్తున్నాం మనం. లైక్ క్లౌడ్ బేస్డ్ అంటే లైక్ ఏపీఐ గేట్వేని యూస్ చేస్తున్నాం, ఏడబ్ల్యూఎస్ సర్వీస్. ఓకేనా? సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఏపీఎస్ ని క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, ఇది ఒక్కటే కాదు, చాలా వేస్ ఉన్నాయి. జస్ట్ ఓకే అర్థం చేసుకోండి. సో పైథాన్ లో అయితే మనకి 3 వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఏపీఐ ఉంది, ఫ్లాస్క్ ఉంది, జాంగో ఫ్రేమ్వర్క్ ఉంది, అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఏపీఐ గేట్వే ఉంది మనం క్రియేట్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు జావాలో ట్రై చేయాలంటే స్ప్రింగ్ బూట్ యూజ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ లో ట్రై చేయాలంటే నోడ్ జేఎస్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ప్రీవియస్ ప్రాజెక్ట్ లో మనకి ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎస్కేఎస్ నుంచి వచ్చింది, రైట్? ప్రీవియస్ ప్రాజెక్ట్ లో. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఈ లాంబ్డాకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏపీఐ గేట్వే నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈ గేట్వే ఏపీఐ గేట్వే నుంచి వచ్చే ఇన్పుట్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? స్ట్రక్చర్. సో ఎప్పుడైనా సరే మనం ఒక లాంబ్డా మీద వర్క్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దీనికి వచ్చే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ మనకి తెలిసి ఉండాలి. స్ట్రక్చర్ తెలిస్తేనే మనము వర్క్ చేయగలుగుతాం, లేదంటే వర్క్ చేయలేం. సో చెప్పగలుగుతావా రామ్ ప్రకాష్ గారు? నేను ఒక ట్రిక్ చెప్పాను వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలని. చెప్పగలుగుతారు ఇద్దరు ఎవరైనా? ఎలా చేయొచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తుందా? ఈవెంట్ నేమ్ ఉంటేనేమో దాన్ని పాయింట్ అవుట్ చేసుకోవచ్చు బ్రో, ఈవెంట్ నేమ్ అని బట్టి. ఆ ఈవెంట్ ని ఎలా గెట్ చేసుకోవాలి? అది జేసన్ లో కన్వర్ట్ అవుతుంది కదా అక్కడ. అయ్యా, ఆ జేసన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం? ఓకే అది సో చెప్పండి.
చెప్పండి చెప్పండి. అదే ఆ డేటా ఎక్కడ ఉంది, అక్కడ వెళ్ళి ప్రాపర్టీస్ ఓకే. ఇది చూసారు. సో ఓకే, ఫర్గెట్. సో ఎప్పుడైనా సరే మీకు ఒక ల్యాండా మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు తెలియని సర్వీస్ ని దీనికి అటాచ్ చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీకు తెలియని సర్వీస్ ని దీనికి అటాచ్ చేస్తున్నారు. మీరు ఏపీఐ గేట్వే మీద వర్క్ చేయలేదు, ఓకే? సో దీనికి అటాచ్ చేస్తున్నారు. అయితే మీకు తెలుసు ల్యాండాకి ఇన్పుట్ వస్తే ఎలా ప్రాసెస్ చేయాలో మీకు తెలుసు. బట్ ల్యాండాకి వచ్చే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు ఐడియా లేదు, ఏపీఐ గేట్వే. ఓకే. సో మీరు లైక్ డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే చాట్ జీపీటీని అడగచ్చు, లేదో అంటే ఇంకొక బెస్ట్ ట్రిక్ ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేద్దాం మనం ప్రొఫెషనల్గా. సో మీరు డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్ళిపోండి. ఓకే, రైట్. ఓకే, ఓకే. సో ఫస్ట్ ల్యాంబ్డాలోకి వెళ్ళిపోండి, ఎందుకంటే ల్యాంబ్డా మీద కదా వర్క్ చేస్తున్నాం. ల్యాంబ్డాలోకి వెళ్ళండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది. నేను ఈ ట్రికే ఫాలో అవుతున్నా ఏదైనా కొత్త సర్వీస్ యాడ్ అయినప్పుడు. నేను వర్జీనియాలో కదా మనం ట్రై చేస్తుంది, గుర్తొచ్చిందా? సో డమ్మీ తీసుకుంటాము, ఒక డమ్మీ ల్యాండా. ఓకే, కొత్తగా వచ్చేలా చెప్తున్నా. క్రియేట్ ఫంక్షన్ మీద ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక డమ్మీ ఇట్లా క్రియేట్ అవుతుంది, డమ్మీ ల్యాండాని. లేదు అంటే ఒక నిమిషం, నేను క్రియేట్ చేసి చూపిస్తాను. డమ్మీ 2 తీసుకున్నాం, సింపుల్. రన్ టైమ్, సో మీ ఇష్టం, 3.11 సెలెక్ట్ చేసుకుందాం. రిమైనింగ్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి. క్రియేట్ లాంబ్డా ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేయండి. ఓకే, ఫంక్షన్ అయితే క్రియేట్ అయింది. గుర్తొచ్చింది ఎవరికైనా ఇప్పుడు? ప్రకాష్ గారు గుర్తొచ్చింది ఏమైనా? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ లాంబ్డాకి ఇది ఇన్పుట్ కదా, లాంబ్డాకి ఎస్. వచ్చే ఇన్పుట్ ఈవెంట్ వేరియబుల్లో ఉంటుంది. సో సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటాము, ఈవెంట్. ఓకే, అప్డేట్ చేసాం కాబట్టి డిప్లాయ్ కొడదాం. అంటే ఇక్కడ అప్డేట్ చేసాం కాబట్టి సో అప్డేట్ అయితే అయింది. సో ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాను నేను. ఓకే, ట్రిగ్గర్, లైక్ ఏపీఐ గేట్వే అన్నాను. సో ఏపీఐ గేట్వే యాడ్ చేయండి ఆ ట్రిగ్గర్ని. ఓకే, ఏపీఐ గేట్వే క్రియేట్ న్యూ ఏపీఐ ఆర్ ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేద్దాం, న్యూ. క్రియేట్. సో రెస్ట్ ఏపీఐస్ కదా మనం క్రియేట్ చేస్తుంది. లెట్స్ టేక్ ద రెస్ట్ ఏపీఐ. సెక్యూరిటీ ఓపెన్లో పెట్టేసేయండి, జస్ట్ ఫర్ టెస్టింగ్ కాబట్టి. ఓకే, యాడ్. ఓకే, యాడ్ అయిపోయింది ఏపీఐ గేట్వే. దాని మీద క్లిక్ చేయండి, ఇది యూఆర్ఎల్. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఆల్రెడీ ఈ కోడ్ స్టేట్మెంట్లో లైక్ ప్రింట్ యూజ్ చేసాం కాబట్టి ఈ గేట్వే నుంచి ఈ లాంబ్డాకి ఇన్పుట్ పంపిస్తుంది, ఇక్కడ నుంచి దీనికి పంపిస్తుంది. ఆ ఇన్పుట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఆ ఇన్పుట్ ని క్యాప్చర్ చేయొచ్చు కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళి క్లిక్ చేయగానే ఇన్పుట్ వెళ్ళిపోయింది, హెల్లో వరల్డ్ వచ్చింది. సో ఇన్పుట్ చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు మనం? మానిటర్లోకి వెళ్ళి వ్యూ క్లౌడ్ వాచ్లోకి వెళ్తే
దాని ఫస్ట్ వచ్చిందా, టాప్ లో ఓపెన్ చేయండి. దాని ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాం కదా, అది ఇదిగోండి ఇది. ఇక్కడ నుంచి రీసోర్స్ ఇక్కడ దాకా ప్రింట్ స్టేట్మెంట్, దాన్ని కాపీ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఇదే ట్రిక్. సో లాంబ్డాకి ఏదైనా ఒక సర్వీస్ నుంచి వస్తుంది అంటే మీరు ఒక చిన్న డమ్మీ క్రియేట్ చేసుకొని ఆ ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ మీరు బేస్ చేసుకునే కదా మనం లాంబ్డా డెవలప్ చేస్తున్నాం. ఖచ్చితంగా మనకు ఆ స్ట్రక్చర్ తెలియాలి, లేదంటే కష్టమైపోద్ది లాంబ్డా బిల్డ్ చేయడము. సో అది తెలియాలి అంటే మీరు డైరెక్ట్గా డాక్యుమెంటేషన్స్ ఫాలో అవ్వచ్చు. ఇంకా బెస్ట్ వే ఏంటి అంటే రియల్ టైంలో నుంచి తీసుకున్న ఒక స్ట్రక్చర్ మనకి ఈజీ అయిపోతుంది. అంతే కదా. రైట్. కంట్రోల్ అండ్ సో బేసికల్ గా ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉందండి, ఇది సింగిల్ కొటేషన్ లో ఉంది కదా. ఇది డిక్షనరీ డేటా. ఇది ఇట్స్ నాట్ లైక్ ఏ జేసాన్ డేటా, ఇట్స్ ఏ డిక్షనరీ. మనకి పైథాన్ కదా మనం యూజ్ చేస్తుంది, పైథాన్ లో మనకి డిక్షనరీస్ కదండి, ఆ డిక్షనరీ డేటా అనమాట ఇది. సో మనం ఏం చేయాలి అంటే దీన్ని జేసన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. సో జేసన్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే డబుల్ కొటేషన్ లో రావాలి. సో ఇది కొంచెం హార్డ్ కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి, ఓకే, సింపుల్ ప్లీజ్ క్రియేట్ ద బిలో స్టేట్మెంట్ ఇంటూ జేసన్ జేసన్ స్ట్రక్చర్ అని ఇచ్చేసేయండి. దాన్ని పేస్ట్ చేసేసేయండి. సో సింపుల్గా అది మనకి క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది, అంటే జేసన్ లోకి కన్వర్ట్ చేసి ఇస్తుంది అంతే. చూడండి డబుల్ కొటేషన్స్ వచ్చాయి. సో ప్రీవియస్ గా మనకి ఇక్కడ ఇక్కడ సింగిల్ కొటేషన్ లో ఉంటుంది, ఇక్కడ మనకి సింగిల్ కొటేషన్ లో ఉంటుంది. యాక్చువల్ ఇది సింగిల్ కొటేషన్ లో ఉంటే అది డిక్షనరీ, సారీ డిక్షనరీ జేసన్ కాదు. సో మనకి జేసన్ ఫార్మాట్ లో కావాలి కాబట్టి డబుల్ కొటేషన్ ఇట్లా కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇది మొత్తం. ఇది యాక్చువల్ గా మీకు ఏం జరుగుతుంది అంటే ఒక ఏపీఐ గేట్వే నుంచి ఒక రిక్వెస్ట్ ల్యాంబ్డాకి వస్తే దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. ఫుల్ స్ట్రక్చర్ క్లియర్ కదా. క్లారిటీ ఉందా రామ్, క్లారిటీ ఉందా ప్రకాష్ గారు, క్లారిటీ ఉందా? హలో. హలో. యా బ్రో. ఓకే. ఇది ఫుల్ స్ట్రక్చర్. ఇలా ఒక ఏపీఐ గేట్వే నుంచి మనకి ల్యాంబ్డాకి వెళ్తే ఏపీఐ గేట్వే పంపించే రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఇది అనమాట. దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, తీసుకెళ్ళి ఇప్పుడు ఇది యాక్చువల్గా మనం ఎక్కడ డెవలప్ చేస్తున్నాం, ల్యాంబ్డాని లోకల్లో డెవలప్ చేస్తున్నాం. ఓకేనా. సో లోకల్లో ఆ ఇన్పుట్ కావాలి కదా, అంటే నేను ఊహించుకుంటున్నాను నాకు ఏపీఐ గేట్వే నుంచి రిక్వెస్ట్ వస్తే ఇలా నేను ఎలా ప్రాసెస్ చేయాలి అనేది దాన్ని. లెట్ మీ ఓపెన్. సో ఇక్కడ ఎక్కడ స్టోర్ చేస్తాం చెప్పండి ఇన్పుట్స్ ని, టెస్ట్ చేసుకునే ఇన్పుట్స్ ని. ప్రకాష్ గారు మీరు చెప్పండి, టెస్ట్ చేసే ఇన్పుట్స్ ని ఎక్కడ ఎక్కడ స్టోర్ చేసుకుంటాం మనం? రామ్ చెప్పగలుగుతారా, ఎక్కడ స్టోర్ చేస్తాం ఇప్పుడు దాన్ని? లోకల్లో ల్యాంబ్డా టెస్ట్ చేయాలనుకోండి, ఆ టెస్ట్ చేసే ఈవెంట్స్ ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? మన ఈవెంట్స్ ఫైల్లో ఒక ఆ, దానికి సంబంధించిన ఏపీఐ గేట్వే అని ఒక జేసన్ క్రియేట్ చేసుకోవాలి. యా, రైట్. సో ఈవెంట్స్ అనే ఫోల్డర్ ఇది జస్ట్. టెంప్లెట్ డిఫైన్ చేయాలి. సో ఇది యాక్చువల్గా లోకల్లో, అంటే కొత్తగా వచ్చి చెప్తున్నా, లోకల్లో మీ యొక్క ఏపీఐస్ ని యాక్చువల్గా లోకల్లో ఎందుకు ఈ ఈవెంట్స్ ఉంటుంది అంటే మనకి ఈ గేట్వే ఉండదండి, మనకు ఉండేది ఓన్లీ ల్యాంబ్డానే. సో మనం ఏం చేస్తున్నాము, నాకు ఏపీఐ గేట్వే నుంచి ఇలా ఇన్పుట్ వస్తే నేనేం చేయాలి అనేది ఇక్కడ మనం లోకల్లో డెవలప్ చేసుకుంటాం. యాక్చువల్ ఏపీఐ గేట్వే ఉండదు. సో ఆ ఇన్పుట్ ఇక్కడ నుంచి వస్తుంది దీనికి అని ఊహించుకోవాలని రాస్తున్నాం కాబట్టి ఆ ఇన్పుట్స్ ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం మనం ఈవెంట్స్ లో. సో రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ నేను ఇక్కడ ఒక ఫైల్ తీసుకుంటాను ఒరిజినల్ చేసానని. ఒరిజినల్ డాట్ చేసాను, ఇది ఒరిజినల్ ఫైల్, అంటే ఫుల్ గా ఉండేది. ఓకేనా, ఇది ఒరిజినల్. ఓకే, లోకల్లో టెస్ట్ చేసుకోవడానికి మనకు ఫుల్ ఇదంతా అవసరం లేదు. ఇది ఏంటంటే ఏపీఐ గేట్వే పంపిస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము కోడ్లోకి వచ్చేద్దాం. సో ఇది నిన్న మనం చేసింది కదా, తీసేద్దాం దీన్ని. ఓకే. సో ఇప్పుడు
ఇక్కడ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ పెడతాను. డీబగ్ చేద్దాం లైన్ బై లైన్. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఇది తీసేద్దాం. బాడీ హలో వరల్డ్. క్లియరే కదా? రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ డీబగ్ పాయింట్ పెడుతున్నాను. డీబగ్ పాయింట్ పెట్టి దీనికి ఇన్పుట్ ఇస్తున్నా. ఓకేనా? సో ఇన్పుట్ వచ్చేసి ఎక్కడ డిఫైన్ చేస్తాను చెప్పండి. ఇన్పుట్ ఈ లాంబ్డాకి ఇన్పుట్ పంపించాలి అంటే ఈ ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఈ లాంబ్డాకి ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇక్కడ క్లిక్ చేసి, సో ఒరిజినల్ కదా, ఒరిజినల్ ఇస్తాను నేను. టెస్ట్ చేద్దాం. అప్లై. ఓకే. సో ఇప్పుడు నేను డీబగ్ మోడ్లో రన్ చేస్తాను. లెట్ మీ రన్ ఇట్ డీబగ్ మోడ్. ఓకే. సో ఇప్పుడు డీబగ్ మోడ్లో రన్ చేస్తే నాకు ఇన్పుట్ ఇది పంపించాం కదా, వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఈవెంట్ అనే వేరియబుల్లో ఉంటుంది. సో ఆ ఈవెంట్ అనే వేరియబుల్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేద్దాం. వచ్చిందా రిజల్ట్ ఇది. సేమ్ వచ్చింది ఇది రిజల్ట్. డిక్షనరీ వచ్చింది. ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ డిక్షనరీ. సో మనకి పాత్ చూడండి ఇక్కడ రిసోర్స్ పాత్. ఓకే, నాకు పాత్ కావాలంటున్నాను. లెట్ మీ టేక్ ద పాత్. పిఏటిహెచ్ పాత్. ఇప్పుడు పాత్ ఎంటర్ చేస్తే చూడండి పాత్ ఏమొచ్చింది, డమ్మీ 2 అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ సంథింగ్ లైక్ ఎండ్ పాయింట్ ఇజ్ ఈక్వల్ టు ఇది తీసుకున్నా. ఓకేనా? ఇది తీసుకున్నా. సో ఇప్పుడు ఎండ్ పాయింట్ ఇక్కడ ఒక కండిషన్ వస్తుంది. ఇఫ్ ఎండ్ పాయింట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది కాపీ వాల్యూ ఈక్వల్ టు డమ్మీ అయితే ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే సింపుల్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తా. రిటర్న్. సో స్టేటస్ కోడ్ హెడర్స్ బాడీ. బాడీలో వచ్చేసి ఇది ఇస్తా. ఓకే, ఇది రిటర్న్ అలా వచ్చే వదిలేద్దాం. ఫైనల్ అంటే ఇక్కడ సక్సెస్ అయితే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు స్టాప్ చేశాను అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. అగైన్ ఈవెంట్ పాత్ లో మనం ఏం పంపిస్తున్నాం ఇక్కడ, అఫ్ కోర్స్ పాత్ వచ్చేసి డమ్మీ 2 ఉంది. అవునా? ఓకే. ఏముంది ఇక్కడ, స్లాష్ డమ్మీ 2 ఉంది. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ లోంచి అంటే మనం వస్తున్న ఈ ఈవెంట్ అంటే ఈ ఇన్పుట్ లో ఈ పాత్ ని ఐడెంటిఫై చేసి ఇఫ్ ఎండ్ పాయింట్ ఈక్వల్ టు డమ్మీ అయితే నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా కాదా? అవునా కాదా? హలో రామ్ చెప్పండి. యా బ్రో. అంటే డమ్మీ ఉన్నప్పుడు మాత్రం అది చూపిస్తుంది బ్రో. డమ్మీ ఇది ఎగ్జిక్యూట్, కానప్పుడు మాత్రం యా ఇది అది ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుతుంది. అవును. రైట్. సో ఓకే, ఫుల్ రన్ కొట్టి చూపిస్తాను చూడండి. ఓకే. డిబగ్ మోడ్ లో కాకుండా ఫుల్ రన్ కొట్టాను చూడండి. వచ్చిందా? చూసా ఇక్కడ బాడీలో ఏమొచ్చింది, డమ్మీ 2. అవునా? సో ఇప్పుడు నేను ఇది తీసేస్తానండి. జస్ట్ సింపుల్ ఇది లేదనుకుందాం. ఓకేనా? సేవ్ చేద్దాం. సార్ పాత ఇదే కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుందో. ఇప్పుడు ఏమొస్తుంది, ఏమొస్తుంది హలో ఇప్పుడు? వరల్డ్. హలో వరల్డ్ అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ హలో వరల్డ్. రైట్, ఇక్కడ క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి హలో వరల్డ్ వచ్చిందా. సో ఇప్పుడు నీకు ఈ పాత్ ని బేస్ చేసుకొని ఇక్కడ కండిషన్ ని మనం అప్లై చేస్తున్నామా లేదా. ఈ పాత్ ఎక్కడ డిసైడ్ చేస్తుంది, మనకు వచ్చిన ఇన్పుట్. అవునా? క్లియర్ కదా? క్లియర్ ఓకే బ్రో. లెట్స్ ఓకే లెట్స్ టేక్ ద నెక్స్ట్ లెవెల్.
ఓకే, ఎండ్ పాయింట్స్ ఇవి, ఎండ్ పాయింట్స్ ఇవి అనుకుందాం మనం. ఓకే, సో గెట్ యూజర్. ఓకే, గెట్ యూజర్, క్రియేట్, అప్డేట్, డిలీట్. ఓకే, లెట్ మీ ఆస్క్ ద ChatGPT. కెన్ ఎండ్ పాయింట్ ఇస్తున్నాం. ఐఎమ్ క్రియేటింగ్ యూజర్ మేనేజ్మెంట్ API సర్వీసెస్, గివ్ మీ ద ఎండ్ పాయింట్స్. గుర్తుపెట్టుకోండి, ఎండ్ పాయింట్స్ అంటాం మనం. ఎండ్ పాయింట్స్ ఫర్ CRUD ఆపరేషన్స్. ఓకే, సో లెట్స్ టేక్ ద క్రియేట్, లిస్ట్, గెట్, అప్డేట్. ఓకే, నేను ఒక పని చేస్తాను. ఇది తీసుకుందాం. ఎక్కడ ఉంది ఇది? ఓకే, దీని కింద టచ్ చేద్దాం. ఓకే, సో క్రియేట్ లిస్ట్. ఒక మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో సింపుల్ గా. సో మొత్తం ఇక్కడ ఒరిజినల్ ఇది. ఓకేనా? సో ఒరిజినల్ నేనేం చేయను. ఓకే, లెట్ మీ క్రియేట్. ఫస్ట్ వచ్చేసి ఓకే, క్రియేట్ యూజర్. సారీ, ఓకే, క్రియేట్ యూజర్ డాట్ జేసన్ ఒకటి. నెక్స్ట్ లిస్ట్ యూజర్స్. ఓకే, డాట్ జేసన్. నెక్స్ట్ గెట్ యూజర్. జేసన్ అప్డేట్. నెక్స్ట్ రిమూవ్. జేసన్. ఓకే, నా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఓన్లీ ఓన్లీ పాత కదా. పాతను బేస్ చేసుకునే కదా మనం ఈ కండిషన్ రాసాము. అవునా కదా? అవును బ్రో, పాత్ డిపెండ్స్ ఆన్ పాత్ని బట్టి మనం కండిషన్ చూజ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ కాపీ ద ఒరిజినల్. ఒరిజినల్ తీసుకుంటున్నా. ఓకే. దీంతో పక్కన పెడదాం. సో క్రియేట్ యూజర్ దీంట్లో పేస్ట్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ పాత్. సో రిమైనింగ్ ఎక్స్ట్రా ఎన్ని తీసేద్దాం, మనకు అవసరం లేదు కాబట్టి వీటితో. ఓకే, సో లెట్ రిమూవ్ ఆల్. అంతే. రిసోర్స్ పాత్ అలా ఉంచేద్దాం. సేమ్ లైక్ దీన్ని ఇక్కడ ఏమి ఇచ్చాం? ఇప్పుడు పాత ఏంటి ఇక్కడ? క్రియేట్ యూజర్. లెట్స్ టేక్ ద క్రియేట్ ఐఫన్ యూజర్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అదే తీసుకోండి. రిసోర్స్ క్రియేట్ ఐఫన్ యూజర్. ఓకే, ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసిన ఇది క్రియేట్ యూజర్. నెక్స్ట్ టేక్ ద గెట్ యూజర్. సేమ్ లైక్ గెట్ ఐఫన్ యూజర్. గెట్ ఐఫన్ యూజర్. ఓకే, నెక్స్ట్ లిస్ట్ యూజర్. లిస్ట్ ఐఫన్ యూజర్. లిస్ట్ ఐఫన్ యూజర్. తర్వాత ఒరిజినల్ కాదు. తర్వాత రిమూవ్ ఐఫన్ యూజర్ అని ఉంది. రిమూవ్ ఐఫన్ యూజర్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ అప్డేట్. అప్డేట్ ఐఫన్ యూజర్.
update iPhone user. ఇంతవరకు క్లియర్గా ఉన్నది కదా. నేనేం చేయలే, ఓన్లీ నాకు పాత్ మాత్రమే కావాలి కాబట్టి, అంటే ఇన్పుట్ పాత్ మారుస్తున్నాను కాబట్టి ఓన్లీ అది మాత్రం పిక్ చేసుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్లో పాత్ను బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాం కదా, రైట్. సో ఇప్పుడు నేను క్రియేట్ యూజర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ క్రియేట్ యూజర్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది. ఈ పాత్ గాన ఇన్పుట్లో వచ్చిన ఇన్పుట్ క్రియేట్ యూజర్కి అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అవునా కదా. ఏం రా, అవునా కదా. అవును బ్రో. ఓకే, డిపెండ్స్ ఆన్ మన పాత్ ఎండ్ పాయింట్ ని బట్టి. ఎస్. సో నేను అప్డేట్ చేసేది మొత్తము అంతా టైప్ ఓకే. చేయడం డిలే అవుతుంది కాబట్టి ఓకే. ప్లీజ్ అప్డేట్ దిస్ ఫర్ బై యాడింగ్ ద రిమైనింగ్ ఎండ్ పాయింట్స్. ఓకే, అది అప్డేట్ చేసేస్తే మనం అంతా ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్లు పెట్టుకుంటూ వచ్చాలేము. నైస్. ఓకే, నైస్ కోడ్. సో దీంట్లో ఏం డౌట్ లేదు కదా ఎవరికి. సో సింపుల్ ఈవెంట్ తీసుకుంటున్నాడు. ఓకే, ఎండ్ పాయింట్ మెథడ్, మెథడ్ పక్కన ఓకే మెథడ్ కూడా యాడ్ చేస్తున్నాడు. సరిపోయింది. అది నెక్స్ట్ మీడియం లెవెల్లోకి వెళ్దాం. అది డోంట్ మెథడ్, మనకు ఓన్లీ పాత్ మాత్రమే కావాలి, అంటే బేసిక్స్ లెవెల్లో ఉన్నాం కాబట్టి సింపుల్గా వెళ్దాం. ఓకే, పాత్ చూడండి, ఎండ్ పాయింట్ తీసుకుంటున్నాడు. పాత్ నుంచి ఎండ్ పాయింట్ క్రియేట్ యూజర్ అయితే క్రియేట్ యూజర్, లిస్ట్ యూజర్ అయితే లిస్ట్ ఆల్ యూజర్స్, గెట్ యూజర్ అయితే ఓకే. అర్థమవుతుంది కదా ఇది, ఈ ఫ్లో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా ఇన్పుట్ మారుస్తా. సో ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒరిజినల్ కాకుండా మనకు క్రియేట్ యూజర్ కావాలనుకోండి, క్రియేట్ యూజర్ ఇస్తా. అప్లై, ఓకే, రన్ కొడుతున్నా. ఉమ్, చూడండి ఏమొచ్చింది మెసేజ్. ఏం తీసుకున్నా, క్రియేట్ యూజరే కదా, క్రియేట్ యూజర్ వచ్చింది కదా, వచ్చిందా రామ్. ఎస్ బ్రో, కరెక్ట్ గా. ఓకే. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏ ఇన్పుట్ తీసుకుంటావో ఆ ఇన్పుట్ మారిపోతుంది, అంతే కదా. అవును. రైట్. అంటే మన సో ఎడిట్ కాన్ఫిగరేషన్ లో మనం కావాల్సిన జేసన్ ఎండ్ పాయింట్ ఏం కావాలని. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇప్పుడు మనము ఏపీఐ గేట్వే నుంచి ఇన్పుట్ ఇలా వస్తుంది అని ఊహించుకొని రాసుకున్నాం, అంటే ఇక్కడ ఈవెంట్స్ లో పెట్టుకొని. ఇప్పుడు నేను ఏపీఐ గేట్వే నుంచి పంపించాలి అనుకుందాం లోకల్లో. అర్థమైందా. ఇప్పుడు డైరెక్ట్ నేను ఇక్కడ డైరెక్ట్ గా ల్యాంబ్డాని రన్ చేశా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే రిక్వెస్ట్ ఉందో అది త్రూ ఏపీఐ గేట్వే నుంచి రమ్మంటున్నా, అంటే లోకల్ ఏపీఐ గేట్వే నుంచి. ఓకేనా. సో ఈ ప్రొసీజర్ ఇలా రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే అప్పుడు ఇది ఫ్లో. సో ఈ టెంప్లెట్ యామల్ ఫైల్ ఉంది కదా, ఈ టెంప్లెట్ యామల్ ఫైల్లో మీరు మీ ఎండ్ పాయింట్స్ ఏవైతే క్రియేట్ చేశారో వాటిని ఈ టెంప్లెట్ యామల్ ఫైల్లో ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఈవెంట్స్ ఉందా, ఈవెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రిగ్గర్. సో ఆ ట్రిగ్గర్ కి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెలో వరల్డ్ ఏపీఐ ప్రాపర్టీస్ పాత్. పాత్ వచ్చేసి ఏముంది ఇక్కడ, నేను ఒకటి ఎగ్జాంపుల్ చేస్తాను, మిగతాది చాట్ జీపీటీ ద్వారా చేసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్రియేట్ యూజర్ కావాలనుకుంది.
ఈ టెంప్లెట్ యామెల్ ఫైల్లోకి వచ్చి అండ్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఈ టెంప్లెట్ యామెల్ ఫైల్ గురించి ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తున్నాము. సో మళ్ళీ స్క్రాచ్ నుంచి చెప్పడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, ఇన్ కేస్ మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. రైట్. సో ప్రాపర్టీస్ ఇక్కడ ఇది ఒకటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేయాలనుకోండి, సింపుల్గా దీన్ని కాపీ చేసుకుంటాం, ఈవెంట్స్ లోపల కాపీ చేసుకొని, ఓకే, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఇది ఏంటిది క్రియేట్ యూజర్ కదా, దానికి ఇక్కడ మెన్షన్ చేస్తాం క్రియేట్ యూజర్ అనేసి. అండ్ పాత్ వచ్చేసి ఈ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఇచ్చేస్తాం, ఆ పాత్ ఇచ్చేస్తాం. అండ్ ఈ పాత్ దేనికి సంబంధించిన మెథడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇట్లా ఎన్నైతే ఉన్నావో అన్నిటికీ మనం క్రియేట్ చేయాలి. సో మనకు అంత టైం లేదు కాబట్టి సింపుల్ గా చాట్ జీపీటీని అడుగుదాం. ఆల్రెడీ ఇది ఫాలో అవుతుంది కాబట్టి టాప్ లో ప్లీజ్ అప్డేట్ మై టెంప్లెట్ డాట్ ఎంఎల్ ఫైల్, ప్లీజ్ అప్డేట్ మై టెంప్లెట్ ఎంఎల్ ఫైల్ విత్ ది ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్. ఓకే, అప్డేట్ చేస్తే దానికి అర్థమైపోతుంది. సో మన టెంప్లెట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుంది, ఓన్లీ ఇక్కడ మారుతుంది అంతే. చూడండి ఇక్కడ క్రియేట్ లిస్ట్ యూజరు గెట్ అన్నిటికీ గెట్ మెథడ్ ఇచ్చేసింది ప్రస్తుతానికి. గెట్ యూజరు, అప్డేట్ యూజరు, రిమూవ్ యూజరు వచ్చినాయా. సో సింపుల్ గా దీన్ని తీసుకెళ్ళి, అంటే అంత టైప్ చేయడానికి ఓపిక లేదు అందుకే చాట్ జీపీటీని తీసుకున్నా. లేదంటే మీరు ప్రతిదానికి ఇదిగో ఇట్లా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని రాసుకుంటే వెళ్ళాలన్నమాట. అందుకే ఒక ఎగ్జాంపుల్ చూపించి ఎలా చేస్తారు అనేసి ఇక్కడ కంట్రోల్ వి. సో మనకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఓకే, ఇది మన లిస్ట్ లో లేదు కదా, హెలో ఇది తీసేద్దాము, హెలో వరల్డ్ అనేది తీసేద్దాం. ఓకే, క్రియేట్ యూజర్కి వచ్చేసి హైఫన్ క్రియేట్, లిస్ట్ యూజరు, గెట్ యూజరు, అప్డేట్ యూజరు, రిమూవ్ యూజర్. యాక్చువల్ ఇక్కడ నేను డేటా ఏం పంపించట్లేదు కాబట్టి గెట్ యూజర్కి ఇది అవసరం లేదు, యూజర్కి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకేనా. సో వీటిలో ఇంతవరకు డేటా ఏం పంపించట్లేదు. వితౌట్ డేటా చూద్దాం ఫస్ట్, తర్వాత డేటా పంపిద్దాం. ఓకే, సో ఇవి ఎండ్ పాయింట్స్. ఇప్పుడు నేను రన్ చేయాలి, వీటిని రన్ చేయాలి. ఏమంటున్నాను నేను ఇక్కడ, ఇక్కడ ఈవెంట్స్ లో పెట్టుకున్నా, టెంప్లెట్ యామెల్ ఫైల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు నేను రన్ చేయాలంటే లోకల్లో ఉన్న ఏపీఐ గేట్వే ద్వారా రన్ చేయాలి. సో అలా రన్ చేయాలి అంటే మీకు ఏపీఐ గేట్వేని రన్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుంది లోకల్లో రన్ చేయడానికి. ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, రీడ్మీ ఫైల్లోకి వెళ్ళండి. లేదు అంటే ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి, సామ్ లోకల్ ఇన్వోక్ అనేసి. సామ్ లోకల్ స్టార్ట్ ఏపీఐ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కమాండ్ రిమూవ్ చేద్దాం, సామ్ బిల్డ్ కొట్టాలి. సామ్ బిల్డ్ కొట్టినప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ అయింటుంది చూడండి, రిఫ్రెష్ చేద్దాం. వచ్చిందా. సో ఇప్పుడు సామ్ ఆ కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, సామ్ లోకల్ స్టార్ట్ ఏపీఐ. ఓకే, ఇమేజ్ బిల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. వెయిట్ చేద్దాం, ఒక 1 మినిట్ పడుతుంది, 1 or 2 minutes పడుతుంది. ఫాలో అవుతున్నారా, ఎంతమంది ఉన్నారు అసలు. 7 members ఉన్నారు ఈరోజు. ప్రకాష్, ప్రశాంత్, రాధాకృష్ణ, శివ, శ్రీరామ్, రామ్. ఓకే, సో ఇది వెరీ బేసిక్ లెవెల్ మనం చెప్పుకుంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది అర్థమైతే ఏం చేస్తున్నాము అనేది మనకి అడ్వాన్స్ లెవెల్లో అర్థమవుతుంది. డైరెక్ట్ గా అడ్వాన్స్ లెవెల్ చెప్తే ఏమవుతుంది అంటే ఫ్లో అనేది ఎటు నుంచి ఎటు పోతుంది అనేది అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే
దీన్నే ఈ కోడ్నే చిన్నగా ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్దాం, యాక్చువల్ ప్రొడక్షన్ కోడ్ లాగా. సో ఇప్పుడు రన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఎండ్ పాయింట్స్ వచ్చినాయి చూడండి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు వీటి మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి ఏం జరుగుద్దో. నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తా, లిస్ట్ ఏదో ఒకటి, డమ్మీయే కాబట్టి అన్ని. ఎండ్ పాయింట్ నాట్ ఫౌండా, ఇదేంటి వెరైటీగా ఎండ్ పాయింట్ నాట్ ఫౌండ్ వచ్చింది. గెస్ చూద్దాం ఎందుకు వచ్చింది అనేది. తర్వాత లిస్ట్ యూజర్ ట్రై చేస్తుందాం. గెట్ యూజర్, ఎండ్ పాయింట్ నాట్ ఫౌండ్, సూపర్. తర్వాత క్రియేట్ యూజర్, యా క్రియేట్ యూజర్కి వచ్చింది, మెసేజ్ వచ్చిందా. మిగతావి ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి గెస్ చేసి ఎలా ట్రాక్ చేస్తారు చెప్పండి. ఎందుకు ఫెయిల్ అయినాయి అని ఎలా ట్రాక్ చేస్తారు చెప్పగలుగుతారా ఎవరైనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఏది ఏది ఫెయిల్ అయింది కదా, ఏంటిది, సారీ, ఇది పోయింది, గెట్ యూజర్ పోయింది. సో ఎందుకు ఫెయిల్ అయింది, ఎలా ట్రాక్ చేయొచ్చు? సో సింపుల్. సో మీరు టెంప్లెట్ లోకి వెళ్ళండి ఫస్ట్. టెంప్లెట్ లోకి వెళ్ళి ఏమి ఇచ్చారు అక్కడ, గెట్ యూజర్, ఇక్కడ స్లాష్ గెట్ యూజర్ ఉంది కదా. ఇప్పుడు యాప్ డాట్ పీవై ఫైల్లోకి వెళ్ళి స్లాష్ డాట్ గెట్ యూజర్ ఉందా, ఉంది, ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎక్స్ట్రా స్లాష్ యాడ్ అయింది ఇక్కడ, అంతే కదా. సో అందువల్ల ఫెయిల్ అయింది. రిమూవ్ ది స్లాషెస్, ఎక్స్ట్రా స్లాష్. ఇది ఫాస్ అయింది ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా స్లాష్ లేదు కాబట్టి. ఓకే, సేవ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని స్టాప్ చేసి రీస్టార్ట్ చేయండి. కంట్రోల్ సి, సేమ్ సామ్ బిల్డ్. ప్లస్ ప్రతిసారి మీరు సామ్ బిల్డ్ కొట్టాలి. అండ్ అగైన్ సామ్ లోకల్ స్టార్ట్ ఏపీ. సో ఏదైతే ఫెయిల్ అయిందో ఇది ఫెయిల్ అయింది కదా, ఒకసారి మళ్ళీ అది రన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ కొడదాం, చూద్దాం పని చేస్తుందో లేదా. ఓకే, రన్నింగ్. ఇప్పుడు రీఫ్రెష్ కొడతా. ప్రీవియస్కి ఏంటంటే మెసేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు రీఫ్రెష్ కొడితే చూడండి ఏం జరుగుద్దు. వచ్చిందా, గెట్ యూజర్ విత్ ఐడి, గెట్ యూజర్ ఐడి పని చేస్తుంది. సో ఇది కూడా పోయింది ప్రీవియస్గా, ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ కొడదాం, ఇది పని చేస్తుంది. ఓకే, హ్యాపీ. సో లోకల్లో లైక్ బేసిక్ క్రియేట్ చేసాము, బేసిక్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాము, లోకల్లో టెస్ట్ చేసాము, ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, లోకల్లో రన్ అవుతుంది. సో నెక్స్ట్ గా నెక్స్ట్ ఏం చేయాలి మనం, దీన్ని క్లౌడ్లో టెస్ట్ చేయాలి. అంటే క్లౌడ్లో ఎండ్ పాయింట్ పనిచేస్తుందా లేదా అనేసి. సో క్లౌడ్లో టెస్ట్ చేయాలంటే దీన్ని మనం ఏం చేయాలి, డిప్లాయ్ చేయాలి క్లౌడ్లోకి. సో నేను ఏం చేస్తాను, సింపుల్గా శామ్ డిప్లాయ్, తెలుసుగా మీకు ఎలా డిప్లాయ్ చేస్తాము. శామ్ డిప్లాయ్, డిప్లాయ్ కొడదాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి క్లౌడ్కి వెళ్ళిపోతుంది. క్లౌడ్ కంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఏడుకి వచ్చేస్తుంది. ఇప్పుడు డిప్లాయ్ అవుతుంది మనకి కోడ్, మన లోకల్లో డెవలప్ చేసిన కోడ్ ఇప్పుడు క్లౌడ్కి వస్తుంది. చూద్దాం ఇది ఎంత అయిన తర్వాత. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ చెప్పానండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ, కొంచెం కొత్తగానే ఉంటుంది ఇది. డిప్లాయ్మెంట్ ప్రొసీజర్ మేము ఇనిషియల్గా ప్రాజెక్ట్ 1లో మొత్తం కవర్ చేసేసాము. ఇప్పుడు అంతా ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాం అంతే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమొచ్చింది, లోకల్ 127.0.0.1, ఇది లోకల్ ఏపీఐ, అందువల్ల మనకి ఇది వచ్చింది. ఓకే, డిప్లాయ్ చేసిన తర్వాత చూడండి ఎండ్ పాయింట్ ఎలా మారిపోతుందో, డొమైన్ లాగా మారుతుంది మనకి. ఓకే అయిపోయింది. ఒకసారి వెళ్దాం మనం, ఎక్కడ ఉంటుంది మనకి డిప్లాయ్ అయింది, ఎక్కడ డిప్లాయ్ అయింది, ఇది యుఎస్ ఈస్ట్ 1 అంట. క్లౌడ్ ఫార్మేషన్లో ఇది ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే. సో క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్ చేయండి. నేను యుఎస్ ఈస్ట్ 1లోనే ఉన్నాను. చూడండి ఇద్దండి ఏపీఐ గేట్వే
9 అంటే 8 9 బ్యాచ్ ఇది ఏపీఐ గేట్వే. సో ఇవి మీ రీసోర్స్. అండ్ ఈ లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చూడండి ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఈవెంట్స్ ఉంటాయి, లైక్ ట్రిగ్గర్స్. ఇవ్వండి. మొత్తం ఎన్ని క్రియేట్ చేసాం మనం? 5 కదా. సో 5 వచ్చింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎన్ని. 1 2 3 4 5. సో ఇప్పుడు మీరు దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, ఇది మీ ఎండ్ పాయింట్ అవుతుంది. సో మీకు ఇది ఎండ్ పాయింట్. ఇదండి క్రియేట్ యూజర్. అలాగే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి అప్డేట్ యూజర్ మీద క్లిక్ చేస్తే చూడండి అప్డేట్ యూజర్ విత్ ఐడి వచ్చిందా క్లౌడ్లోకి. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇక్కడ? వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యాక్చువల్ లాజిక్ డెవలప్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ యువర్ లాజిక్ హియర్. అంతే. ఇది యాక్చువల్గా మీరు ఆన్లైన్లో చూసే స్టేజెస్ ఇలా ఉంటాయి, బట్ మనకి ప్రొడక్షన్లో ఇలా ఉండదు. ఓకేనా? సో ఇది బేసిక్. నేను మీడియం కూడా చెప్పాను, ఇట్స్ వెరీ బేసిక్ లెవెల్, బేసిక్ కోడ్ ఇది. ఇప్పటి వరకు మనం చేసినంత కూడా బేసిక్. క్విక్గా ఒక ఎండ్ పాయింట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇది స్టోరీ. అర్థమైంది అందరికీ? క్లారిటీ అయినా రామ్? క్లారిటీ అయినా ఎండ్ క్లారిటీ పాయింట్స్ మీద? బ్రో. వన్ స్మాల్ డౌట్ బ్రో. మనం టెంప్లెట్ ఎంఎల్ ఫైల్లో ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ ని మనం మెన్షన్ చేస్తున్నాం కదా మెన్షన్ ఇట్లా. చేయాల్సిందే, చేయాల్సిందే. ఇప్పుడు నా హండ్రెడ్ దగ్గర పర్సెంట్ 100 APIs ఉన్నప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సిందే, మెన్షన్ చేయాలి. ఓకే. చేయాల్సిందే. ఓకే. 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 అంటే సో దాని డిపెండ్స్ ఆన్ మాడ్యూల్ని బట్టి మనం మెన్షన్ చేయాలి బ్రో. యూజర్ మాడ్యూల్ అవును, అయితే క్రియేట్, అవును, అవును, తర్వాత అటెండెన్స్ మాడ్యూల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అటెండెన్స్ కి మళ్ళీ క్రియేట్, అప్డేట్, డిలీట్ ప్రతిదీ మెన్షన్ చేయాలి. అవును, చేయాల్సిందే. ఓకే. ఆ స్ట్రక్చర్ చూపిస్తాను అంటే ఎలా అదే మీరు ఇప్పుడు చెప్పింది చూపిస్తాను చూడండి. అది ఎలా ఓకే. ఉంటుందంటే రూట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే. ఓకే. ఇది ఎగ్జిస్టింగ్, ఇది ఒకసారి క్లోజ్ చేస్తాను నేను. అప్పుడు మనకి ఈ ఫంక్షన్స్ ఉండవు కదా బ్రో. అంటే ఆహా, ఏం మనం ఫంక్షన్స్? సర్వర్ ఫంక్షన్ తీసుకోవాలంటే మనం ఓన్ సర్వర్ క్రియేట్ చేసుకోవాలి బ్రో AWS లో. అవును. అది ఏంటంటే ఇప్పుడు ఇవి డెవలప్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీస్ లో ఇప్పుడు ఫాస్ట్ ఏపీఐ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో. ఓకేనా? ఓకే. ఫాస్ట్ ఏపీఐ. సో ఫాస్ట్ ఏపీఐకి నువ్వు ఖచ్చితంగా ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని EC2 మెషిన్ క్రియేట్ చేసుకొని దాంట్లో నువ్వు డిప్లాయ్ చేసుకొని రన్ చేసుకోవాలి. ఫాస్ట్ ఏపీఐ కానీ ఫ్లాస్క్ కానీ ఇవన్నీ కూడా సర్వర్ అప్లికేషన్స్. అంటే ఓహో, అంటే ఇప్పుడు మనం లాంబ్డా అనేది జస్ట్ మనం బేసిక్ కోసం ఇప్పుడు చూపిస్తున్నాం, తర్వాత మనం ఫాస్ట్ అయిపోయి యూజ్ నో చేస్తాం. నో 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 నో. ఆ టెక్నాలజీ వేరే, ఈ టెక్నాలజీ వేరే. ఓకే. ఇది సర్వర్. నువ్వు సర్వర్ కావాలి అనుకుంటే గో విత్ ఫాస్ట్ ఏపీఐ. నాకు ఓకే. సర్వర్ తో పని లేదు అనుకుంటే గో విత్ AWS గేట్, ఏపీఐ గేట్వే. ఓకే. ఓకేనా? సో నేను సర్వర్ని తీసుకుంటాను, ఒక EC2 మెషిన్ క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో డిప్లాయ్ చేసుకుంటాను, ఆ సర్వర్ నేను మెయింటైన్ చేసుకుంటాను, అప్ వచ్చినా డౌన్ వచ్చినా ఎవ్రీథింగ్ నేను హ్యాండిల్ చేసుకుంటాను అనుకుంటే గో విత్ ఫాస్ట్ ఏపీఐ ఫ్లాస్క్ ఎవ్రీథింగ్ సర్వర్. ఓకే. నాకు ఈ తలనొప్పి వద్దురా బాబు, నేను ఓన్లీ కోడింగే చేస్తాను, మిగతా మొత్తం నువ్వు చూసుకో అనుకుంటే సర్వర్లెస్. ఓకే. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు 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 ఏది బెటర్, ఏది ఎక్కువ యూజ్ చేస్తారు చెప్పండి ఈ లాజిక్ ప్రకారం. ఓన్ ఆన్లైన్లో సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఇష్యూస్ ఉంటున్నాయి కాబట్టి మనం ఫేస్ చేయలేం కాబట్టి అమెజాన్ AWS తీసుకొని మనం లాంబ్డా అది ఫంక్షన్. నిజం. ఆ, అది ఓకేనా. దట్స్ వై ఇట్స్ వెరీ పాపులర్ AWS ఏపీఐ గేట్వే అనేది. ఓకే, క్లియర్గా ఉంది కదా? క్లియరేనా? సర్వర్కి సర్వర్లెస్. ఓకే, రైట్. సో అందుకే అంత ఎక్కువ ఏంటంటే AWS ఏపీఐ గేట్వే యూస్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్స్ కూడా ఉంటాయి. నువ్వు ఇక్కడ రాయాలనుకో మళ్ళీ నువ్వు సపరేట్గా ప్రొడక్షన్ సంబంధించిన కోడ్ రాసుకోవాలి, ఎవ్రీథింగ్ నువ్వే చూసుకోవాలి. తలనొప్పి. అక్కడ ఏముండదు, అక్కడ జస్ట్ కోడింగ్ చేసుకుంటాము. సెక్యూరిటీ అంతా కూడా AWS వాడు చూసుకుంటాడు. ఓకే, రైట్. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్, అంటే APIs ని ఈ టెక్నాలజీస్ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అని నేను జస్ట్ మీకు హింట్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, అదేంది ఏపీఎస్ ఇక్కడే ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఫాస్ట్ ఏపీఐ చేసుకోవచ్చు కదా, ఫ్లాస్క్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు కోర్స్. బట్ దానికి సంబంధించిన వే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మీకు ఒకవేళ ఏపీఎస్ లో నెక్స్ట్ లెవెల్ అంటే AWS ఏపీఐ గేట్వే కాకుండా ఇంకోటి ఏదైనా అడిగితే అది ఫాస్ట్ ఏపీఐ అడుగుతున్నారు.
సో మన దగ్గర ఫాస్ట్ ఏపీఐ కూడా ఉంది ఆల్రెడీ మనము. సో నేను ఏడబ్ల్యూఎస్ ల్యాండా మీద చెప్తాను. ఫాస్ట్ ఏపీఐ కావాలంటే ఇద్దండి. ఫాస్ట్ ఏపీఐ కంప్లీట్ ప్రాజెక్ట్ ఉంది ఫాస్ట్ ఏపీఐ మీద, ఇంక్లూడింగ్ రియాక్ట్ చేస్తూ యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఇది కూడా. ఇదంతా కూడా ఫాస్ట్ ఏపీఐ సంబంధించిన అంటే ఇది లైక్. బ్రో, ఇది ఓన్ మీరు సర్వర్ క్రియేట్ చేసుకొని చేసింది అంతేనా బ్రో ఈ అప్లికేషన్? అవును, అవును. ఓకే బ్రో, ఒకవేళ నాకు ఏదన్నా కావాలంటే ఇది చూడమంటారు. ఓకే. ఇన్ కేస్ అంటే అడుగుతున్నారు ఫాస్ట్ ఏపీఐ గురించి కూడా, ఏం ఓకే. అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్నే మీరు ఫాస్ట్ ఏపీఐలో చేశారని చెప్పడం అంతే. అంతే, ఓకే. రెండిట్లో ఓకే. ఏముండదు, రెండిట్లో డిఫరెంట్ ఏముండదు, జస్ట్ ఒక మాడ్యూల్ నేమ్ మారుతుంది అంతే. రిమైనింగ్ ఎవ్రీథింగ్ స్ట్రక్చర్ ఇస్ సేమ్. చూపిస్తా, అది చిన్న ఓకే. చిన్న చిన్న గీత ఉంటుంది అంతే. ఈ ఫాస్ట్ ఏపీఐకి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఏపీఐ గేట్వేకి ఒకే ఒక చిన్న మాడ్యూల్ డిఫరెన్స్ అంతే. ఓకే మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బ్రో, స్ట్రక్చర్ సేమ్. వన్ స్మాల్ డౌట్ బ్రో. ఇప్పుడు మీరు ఈ చూపించారు కదా, సాఫ్ట్వేర్ ఐపీ ప్లస్ ఏడబ్ల్యూఎస్ బేస్డ్ యూజర్ మేనేజ్మెంట్, ఇది EC2 లో అప్లోడ్ చేశారా బ్రో మీరు ఇది, లేకపోతే లాంబ్డా ఫంక్షన్ ఏపీ ఇంటిగ్రేషన్ వాడారా మళ్ళీ? నో నో, ఫాస్ట్ ఏపీఐ వాడుతున్నాము అంటే ఖచ్చితంగా EC2 మెషిన్ కావాల్సిందే, సర్వర్ కావాలి. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే బ్రో. నేను అదే చెప్తున్నా ఓకే. ఇప్పుడు. సర్వర్ కి సర్వర్లెస్, సర్వర్ అంటే ఖచ్చితంగా నువ్వు సర్వర్ క్రియేట్ చేసుకోవాల్సిందే, నువ్వు డిప్లాయ్ చేసి రన్ చేయాలంటే. సర్వర్ లెస్ ఓకే. అంటే నువ్వు సర్వర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద మీనింగ్ సర్వర్ కి సర్వర్లెస్ కి. ఓకే. అంటే మనం రియల్ టైమ్ ఓరియంటెడ్ లో ఎక్కువ సర్వర్ వాడతాం బ్రో, సర్వర్ లెస్ యూజ్ చేస్తాం ఎక్కువ? దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ప్రాజెక్ట్. ఇప్పుడు అండ్ మా డిపెండ్స్ ప్రాజెక్ట్ లో ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి ఆ మనము చూజ్ అంతే, చేసుకోవాలి. ఓకే. అంతే. బోత్ సో వచ్చుంటే బెటర్ మళ్ళీ. బోత్ అవసరం లేదు, చెప్పడానికి ఒక చిన్న లైన్ ఉంటుంది, ఆ ఓకే. లైనే డిఫరెన్స్ ఓకే అంతే. బ్రో. రైట్. ఓకే. సో ఇప్పుడు మనకి లోకల్లో టెస్ట్ చేసామండి, అండ్ మనం క్లౌడ్లో టెస్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు పిఆర్ రైస్ చేయాలి. ఓకే, పిఆర్ ఈజ్ నథింగ్ బట్ పుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఈ చేంజెస్ ఉంటాయి కదా, ఈ చేంజెస్ అన్నిటిని కూడా ఇక్కడ మీరు కమిట్లోకి వెళ్ళి చూస్తే లోకల్ చేంజెస్ మొత్తం ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఎడిట్ చేసాం తెలుసా? 220 ఫైల్స్ మనం మాడిఫికేషన్ చేసాం. అఫ్ కోర్స్ వీటిల్లో ఇది తీసేద్దాం, దీన్ని తీసేస్తే తక్కువ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. 220 ఫైల్స్ ఉన్నాయా? ఓకే, సో జస్ట్ కమిట్ చేద్దాం. ఇనిషియల్ కమిట్ టు ఏదో ఒకటి చేద్దాం, కమిట్. ఇప్పుడు చూడండి, పిఆర్ రైస్ చేస్తున్నా అంటే మీ టాస్క్ అయిపోయింది. మనం అనుకున్న టాస్క్ ఇచ్చాడు కదా వాడు. బేసికల్ గా ఇది 6 అవర్స్ పడుతుంది, కాకపోతే ఆ, అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడ స్ట్రక్ అవ్వలేదు కదా మనం. సో 6 అవర్స్ ఇచ్చాడు టాస్క్, సో కంప్లీట్ చేసేసాం మనం. ఓకే, కమిట్ చేసాం. ఇప్పుడు కంప్లీట్ చేసిన కోడ్ ని మనం పుష్ చేసేస్తాం ఎక్కడికి? క్లౌడ్ కి, గిట్ హబ్ క్లౌడ్ కి పుష్ చేద్దాం. పుష్ ఇట్. ఓకే, లాగిన్. ఓకే, పుష్ అయిపోయింది చూడండి. ఇప్పుడు క్లౌడ్ లో గిట్ క్లౌడ్ లోకి వెళ్ళి ఇక్కడ చూసారా ఆటోమేటిక్ గా పిఆర్ రైస్ చేయమంటుంది. సో ఈ పిఆర్ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి అనేది. సో 32 బేసిక్ పిఆర్. ఓకే, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు రాస్తారు లైక్ డెస్క్రిప్షన్, మీరు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏం చేశారు ఈ టాస్క్ లో అనేసి రాసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాం. రైస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తాయి ఏమేం ఫైల్స్ చేంజ్ చేశారు అనేది. మాస్టర్ ఫైల్ అండ్ ఈ ఫైల్ రెండు కంపారిజన్ జరుగుతుంది. కోర్స్ ఇది తీసేద్దాం. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గ్రీన్ లో ఉన్నాయి. గ్రీన్ లో ఉన్నాయి అంటే కొత్తగా యాడ్ చేశాడని. ఇది ఒక్కటే చూసారా బ్రౌన్ కలర్ లో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇది ప్రీవియస్ గా ఉన్న కోడ్, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ఇది. ఇది మీరు కొత్తగా అప్డేట్ చేసిన కోడ్. సో ఈ రెండు ఇట్లా ఉంటాయి. సో మీరు రివ్యూకి ఇస్తారు మీ టీమ్ లీడ్ కి అండ్ మీ టీమ్ మెంబర్స్ కి. సో వాళ్ళు రివ్యూ యాడ్ చేస్తారు అనమాట. ఓకే, రివ్యూ యాడ్ చేసి వాళ్ళు అప్రూవ్ ఇస్తారు మీ చేంజెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేసి. సో వన్స్ చేంజెస్, ఇఫ్ దే అగ్రి చేంజెస్, ఓకే, అప్పుడు మీకు ఏం జరుగుద్ది అంటే మీ కోడ్ని అప్రూవ్ చేస్తే కన్వర్జేషన్ లోకి వస్తే అంటే డిస్కషన్ జరుగుద్ది అనమాట. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఒక గ్రీన్ బటన్ వస్తుంది. ఇనిషియల్ గా గ్రీన్ బటన్ ఉండదు. ఓకే, అంటే ఇక్కడ బ్లాక్ చేసేస్తాడు.
అంటే లైక్ రివ్యూస్, కామెంట్స్ ఇవన్నీ డిస్కషన్ అంతా అయిన తర్వాత గ్రీన్ బటన్ వస్తుంది. అప్రూవ్ చేయాలి అట్లీస్ట్ ఒక ఇద్దరు 2 మెంబర్స్. తర్వాత మెర్జ్ పుల్ రిక్వెస్ట్ కొట్టేస్తాం. ఎప్పుడైతే మనం మెర్జ్ కొట్టేస్తామో ఓకే, అప్పుడు మీ కోడ్ వచ్చేసి మెయిన్ ఏదైతే ఉందో బ్రాంచ్, ఆ మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేస్తుంది. ఇద్దండి మాస్టర్ బ్రాంచ్ కదా, మాస్టర్ బ్రాంచ్ లో చూడండి ఇప్పుడు ఈవెంట్స్ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేసినాయి. టైం గార్డ్ చూపించింది 2 minutes ఎగో అండ్ 53 minutes ఎగో. సో ఈవెంట్ డాట్ చేశాను, ఫస్ట్ మనం క్రియేట్ చేసింది 53 minutes ఎగో. ఇప్పుడు 2 minutes ఎగోలో ఇవన్నీ చేసినాయి. కామెంట్స్ కూడా వస్తాయి. సో మీరు స్కిప్ తప్పించుకోలేరు. ఎవరు ఏం చేశారో అన్ని కూడా ఇక్కడ ట్రాక్ అవుతూ ఉంటుంది, మీరు ఏం చేసినా సరే. ఓకే. సో వన్స్ అయిపోయింది కదా టాస్క్. ఇప్పుడు ఏం చేశారంటే మీరు దీనిలోకి వెళ్ళి 6 hours నేను స్పెండ్ చేశాను, రిమైనింగ్ ఇంకేం లేవు, 0 hours. సేవ్ చేస్తాం. సేవ్ చేసి పిఆర్ రైస్ చేస్తాం. సో పిఆర్ అప్రూవ్ అయ్యి నీ కోడ్ మెర్జ్ అయిపోయిందంటే దిస్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్. అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు వేరే టాస్క్ అసైన్ చేస్తే ఆ టాస్క్ని తీసుకొని మళ్ళీ సేమ్ స్టోరీ, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయడం. ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈ బ్రాంచ్లో నుంచి బయటకు వచ్చేయాలి. మాస్టర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అయిపోతాం. చెక్అవుట్ అయిపోయి ఇప్పుడు చూడండి మాస్టర్ బ్రాంచ్లో నా ఓల్డ్ కోడే ఉంటుంది ఇంకా, మీరు గమనించినట్లయితే. చూసారా ఇదంతా ఓల్డ్ కోడ్. ఈవెంట్స్ చూస్తే చూడండి ఏం లేవు. ఎందుకు లేవు? ఇది మాస్టర్ బ్రాంచ్లో ఫస్ట్ ఇది ఇట్లా ఉండింది. ఇప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్ మనం ఏం చేయాలి? అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫుల్ చేసుకుంటాం. ఫుల్ చేస్తే అంటే రిఫ్రెష్ చేసుకుంటున్నాం కోడ్ మొత్తాన్ని. చూడండి ఇక్కడ మొత్తం ఇది పోయి వచ్చేసిందా, మనం చేసిన కోడ్ మాస్టర్ బ్రాంచ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని కొత్త టాస్క్ ఏది ఇచ్చాడో దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇది ప్రొసీజర్. సో ఈరోజు క్లాస్లో ఓవరాల్గా బేసిక్ స్ట్రక్చర్ అయితే మనం చూసాం. ఇదంతా కూడా బేసిక్, వెరీ బేసిక్ లెవెల్. ఓకేనా. దీనికి మళ్ళీ డేటా ఎలా పంపించాలి, దీనికి రోటర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏపీఐ డాట్ యామిల్ ఫైల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అండ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అవి చూద్దాం. అంటే ఈ వీక్ మొత్తం ఇదే స్పెండ్ చేద్దాం. సో ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్లియర్గా ఉందా లేదా, అది మాత్రం చెప్పండి నాకు. ఆప్టిమైజ్ చేద్దాం రేపు కోడ్ని. క్లియరా ఈ స్టెప్స్? రామ్ క్లియరేనా? ప్రకాష్ ప్రకాష్? క్లియర్. ఓకే. సో స్టాప్ చేస్తున్నా ఒక నిమిషం రికార్డింగ్. ఉమ్.